హాయ్ హలో నమస్తే అండి అందరికి ఎట్లా ఉన్నారు? హోప్ యూ గైజ్ ఆర్ రియలీ డూయింగ్ వెల్ అండ్ ఫెంటాస్టిక్ అండ్ ఐ ప్రే అండ్ విష్ ఫర్ దాట్. ఆల్ రైట్, సో ఇవాళ ఒక టాపిక్తో మీ ముందుకు వచ్చినండి ఈ వీడియోలో. ఆ టాపిక్ మనం రెగ్యులర్గా చేసే మోటివేషనల్, ఇన్స్పిరేషనల్, లేకపోతే ఫిట్నెస్ ఆర్ హెల్త్కి సంబంధించి మాత్రం కాదు. మీరు టైటిల్ చూసే ఉంటారు. ఎస్, మన ఛానల్ మానిటైజేషన్ అయింది. ఆల్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ గైస్. మీ వల్లే నా ఛానల్ మానిటైజేషన్ అయింది, మీ సపోర్ట్ వల్లే గైస్. సో నా మానిటైజేషన్ నేను జరిగినాక నాకు ఎంత హ్యాపీగా అనిపించింది అంటే, నాకు ఎంబటే వీడియో చేయాలనిపించింది. అఫ్ కోర్స్ ఒక 2 days అయింది, బట్ స్టిల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. ఐ ఆమ్ జస్ట్ స్పీచ్లెస్. నేను మాట కూడా నాకు రావట్లేదు. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. ఐఎమ్ వెరీ మచ్ గ్లాడ్ అబౌట్ ఇట్. సో నా జర్నీ నేను చెప్పబోతున్నాను. అసలు నేను ఎట్లా స్టార్ట్ చేసిన యూట్యూబ్, ఎందుకు చేసిన, ఏ పరిస్థితుల్లో యూట్యూబ్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది, ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ దాకా వచ్చిన తర్వాత మానిటైజేషన్ అయింది, అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి నాకు రీజన్ ఏంటి, నేను ఎందుకు యూట్యూబ్లోకి ఎందుకు వచ్చాను నేను అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యూట్యూబ్లోకి ఎందుకు వచ్చినా, ఎందుకు చూస్ చేసుకున్నా, సో ఇదంతా నేను చెప్పబోతున్నాను. కొంచెం ఓపిక్గా వినండి. లెంతీగా ఉండొచ్చు వీడియో, బట్ ఇట్స్ గోయింగ్ టు బి అమేజింగ్ అండ్ ఐ బిలీవ్ ఇట్స్ గోయింగ్ టు బి ఇన్స్పిరేషనల్. మిమ్మల్ని ఇన్స్పైర్ కూడా చేస్తుందేమో అని నేను నమ్ముతున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేను వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా ఉంటే, ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళు లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసుకోండి. నా వీడియోస్ ఇంతకుముందు చూసి ఉంటే నా ఈ మానిటైజేషన్ జర్నీ గురించి, నా యూట్యూబ్ జర్నీ గురించి మొత్తం మీకు చెప్పబోతున్నాను. ఆల్ రైట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అసలు ఏం చేసేవాడిని, నాకు ఒక పీజీ ఎక్స్పీరియన్స్ ఉందండి. నేను స్పెసిఫికేషన్ ఏం చెప్పను, నాకు ఒక పీజీ క్వాలిఫికేషన్ ఉంది. నేను కపుల్ ఆఫ్ కంపెనీస్కి వర్క్ చేస్తున్నాను. కొన్ని కంపెనీస్కి అరౌండ్ 6 to 7 ఆర్గనైజేషన్స్కి నేను వర్క్ చేస్తున్నాను. కంపెనీస్కి, మంచి పెద్ద కంపెనీస్, గ్లోబల్ కంపెనీస్ అని నేను వర్క్ చేసింది కూడా. నా స్టేక్ హోల్డర్స్ అంటే నేను పనిచేసిన వాళ్ళంతా కూడా గ్లోబల్ వాళ్ళే. అంతా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్, అంతా చాలా బాగుంది. జర్నీ అంతా సాఫీగా మామూలుగానే వెళ్ళిపోతుంది. అఫ్ కోర్స్ చిన్న స్ట్రగుల్స్ అవి కామన్గా ఉంటాయి కదా, అది అందరికీ ఉండేది, బట్ దట్ స్టిల్ ఫైన్. సో నాది కొంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఐ జస్ట్ థాట్ ఆఫ్ క్విటింగ్ ఇట్. నేనెందుకు నా సొంతగా చేసుకోకూడదు, నేనెందుకు నా సొంతగా సంపాదించుకోకూడదు, నేనెందుకు నా సొంతగా ఒకటంటూ ఉండకూడదు అని ఒక థాట్తో నేను ఆ చేస్తున్న జాబ్ నుంచి బయటికి రావాల్సి వచ్చింది. దాదాపు ఒక 7 months నుంచి నేను జాబ్లో లేనండి. అంటే దానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి, నేను అన్నీ ఓపెన్గా చెప్పలేను, బట్ కొన్ని రీజన్స్, క్యాజువల్ రీజన్స్ అయితే ఉన్నాయి. బట్ స్టిల్ దానికి తోడు ఎక్స్పీరియన్స్ ఒకటి తోడైంది. దానివల్ల నాకు వచ్చిన థాట్ ఎప్పుడు కూడా రెగ్యులర్గా, అసలు నాకంటూ నేనెందుకు స్పెసిఫిక్గా చేసుకోకూడదు, నేనెందుకు ఒక డిఫరెంట్ కెరియర్ చూస్ చేసుకోకూడదు, దానికి తగ్గ ప్లాట్ఫామ్ ఏంటి అనేది నేను చూసుకుంటే, అప్పుడు నాకు వచ్చింది, నేను చూస్తూ రెగ్యులర్గా అంటే అబ్జర్వ్ చేస్తున్న వాటిలో కల్లా నాకు బెస్ట్ యూట్యూబ్ అనిపించిందండి. ఎందుకు యూట్యూబ్ అని మీరు అని అడిగితే నేను చెప్తాను, వినండి. వాళ్ళ యూట్యూబ్ ఈజ్ సచ్ అన్ ఆర్గనైజేషన్. ఎంత మంచి ఆర్గనైజేషన్ అంటే దాని పాలసీస్ కానీ, దాని రూల్స్ కానీ అమేజింగ్గా ఉంటాయండి. అది కష్టపడదు, ఇంకొకరిని కష్టపడనివ్వదు. ఇంకొకరు కష్టపడితే అంటే దాన్ని కష్టపెట్టాలని చూస్తే, యూట్యూబ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాలసీస్లో కానీ, రూల్స్లో కానీ దాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే అది ఊరుకోదు. సో నేను ఎట్లాంటి మనిషిని అంటే, నాకు అంత పర్ఫెక్ట్గా ఉండాలి, ఎవ్రీథింగ్ షుడ్ బి ఆర్గనైజ్డ్, అంత పద్ధతిగా ఉండాలి అని మనస్తత్వం కలిగి ఉండేవాడిని. నేను పద్ధతిగా ఉంటాను, వాళ్ళు కూడా పద్ధతిగా ఉండాలని కోరుకునే మనస్తత్వం నాది. సో అట్లాంటప్పుడు నేను ఎక్కడికి వెళ్ళి జాబ్ చేయగలను, ఏం చేయగలను, నేను సర్చ్ చేసుకుంటూ, మానిటర్ చేసుకుంటూ, నేను టెస్ట్ చేసుకుంటుంటే యూట్యూబ్ ప్లాట్ఫామ్ నాకు చాలా మంచిగా అనిపించింది. సో నేను చెప్పినట్టుగా యూట్యూబ్లో దాని గైడ్లైన్స్ కానీ, దాని ప్రిన్సిపల్స్, పాలసీస్ నేను కొన్ని చదివి ఉన్నాను. పైగా నేను కొన్ని వీడియోస్ కూడా చూస్తున్నాను. ఆ వీడియోస్ చూస్తుంటే ఎందుకు మానిటైజేషన్ వీడియోస్ కానీ, రకరకాల వేరే వీడియోస్ కానీ, ఏవైనా కానీ చూస్తున్నా కూడా నేను కొంచెం ఇన్స్పైర్ అవ్వడం మొదలుపెట్టింది అనమాట. అంటే అందరూ వ్లాగర్స్ ఉన్నారు, ట్రావెలింగ్ వ్లాగర్స్ ఉన్నారు, బైక్ వ్లాగర్స్ ఉన్నారు, కార్ వ్లాగర్స్ ఉన్నారు, ఇంకా కుక్ చేసేవాళ్ళు, కుకింగ్ ఛానల్స్ ఉన్నాయి, మోటివేషన్ ఛానల్స్, నాలాంటిది మోటివేషన్ ఛానల్స్ ఉన్నాయి, ఇన్స్పిరేషన్ ఛానల్స్ ఉన్నాయి,
అండ్ కిడ్స్ ఛానల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. సో నేను ఇవన్నీ చూస్తున్నాను. బట్ ఓకే, ప్లాట్ఫామ్స్ ఫైన్, బట్ నేనేం చూస్ చేసుకోవాలని నన్ను నేను టెస్ట్ చేసుకుంటుంటే, నన్ను నేను మానిటర్ చేసుకుంటుంటే, నన్ను నేను అబ్జర్వ్ చేసుకుంటుంటే, నేను ఒక వీడియోలో చెప్పినట్టుగా నేను కూడా రాసి పెట్టుకున్నాను అనుకోండి, ఇది చేద్దాం, ఇది చేద్దాం, ఇది చేద్దామని. బట్ నేను మీకు చెప్పినట్టుగా మనం పద్ధతి ఆర్గనైజ్డ్ వేలో ఉండేటట్టుగా జెన్యున్గా బేసిక్ మోరల్స్ ఉన్న మనిషిగా నాకు సెట్ అయ్యేది ఏంటి అని అనిపించింది అంటే మాత్రము నాకు ఈ మోటివేషనల్, ఇన్స్పిరేషనల్, హెల్త్ రిలేటెడ్ ఫిట్నెస్ ఛానల్ అనమాట. సో అందుకే ఈ టాపిక్ నేను చూస్ చేసుకోవడం జరిగింది. సో ఈ ఛానల్ నేను స్టార్ట్ చేసింది జనవరిలో స్టార్ట్ చేసిన నేను ఈ ఛానల్ జనవరి 2024లో స్టార్ట్ చేసిన, అరౌండ్ 6th అనుకుంటా, ఐ బిలీవ్ దట్స్ ఆన్ 6th of January. 6 జనవరికి నేను స్టార్ట్ చేయడం జరిగిందండి ఈ ఛానల్. సో అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో ఎట్లా చేసిందంటే అది అసలు ఏం చేద్దాం, టాపిక్ ఏం తీసుకొని చేద్దాం, ఏ ఛానల్లో ఏమి మనం కాంటెంట్ తీసుకొని చేస్తే ఏది బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటే ఈ వచ్చిన టాపిక్ పరంగా అసలు స్టార్ట్ అనేది ఎట్లా చేద్దాము, ఏ టాపిక్తో స్టార్ట్ చేద్దాం అనేది ఆలోచిస్తూ మళ్ళీ కొంచెం ఎట్లైనా, అఫ్ కోర్స్ ప్రతి ఒక్కరికి స్టార్టింగ్ ట్రబుల్ అనేది అందరికీ ఉంటుంది, అంతే కదండి. స్టార్టింగ్ ట్రబుల్ అయితే కంపల్సరీగా ఉంటుంది. కానీ నాకు మాత్రము ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ని డిస్టర్బ్ చేసేది ఉంటుంది కదా. ఏదైనా కూడా మనం పద్ధతిగా ఉందాము, అది చేద్దాం, ఇది చేద్దాం అనుకున్న వాళ్ళము అసలు ఏది చేయాలన్నా ఇక్కడ నుంచే కదండి మనకు వచ్చేది. ఇది చెప్తేనే మనం చేస్తాం అంటే అఫ్ కోర్స్ మనం ఏదైనా ఇప్పుడు మనం ఒక చైర్ లిఫ్ట్ చేయాలంటే మన బ్రెయిన్ ఒక ఇంపల్స్ మనకు చెప్తుంది, బ్రెయిన్ చెప్తుంది హ్యాండ్ లిఫ్ట్ చేయమని, దెన్ అందుకనే మనం హ్యాండ్ లిఫ్ట్ చేస్తాం. సో నేను ఎందుకు దీనికి సంబంధించి అంటే బ్రెయిన్ నెగిటివిటీకి సంబంధించి ఎందుకు ఒక వీడియో చేయకూడదు. నెగిటివిటీ మన లైఫ్లో అసలు ముందుకు పోకుండా ఉంటాము, ఆగిపోతాము అంటే ఏదైనా కూడా నెగిటివిటీనే. అది మంచైనా చెడైనా ఏదైనా మీరు ముందుకు వెళ్దామంటే మిమ్మల్ని ఆపేది నెగిటివిటీ మాత్రమే. సో ఈ టాపిక్ మీద ఎందుకు నేను చేయకూడదు అని చెప్పేసి నెగిటివిటీ మీద స్టార్ట్ చేసానండి టాపిక్. దానికి తగ్గట్టుగా నేను ప్రిపేర్ అయ్యి నేను కొంతవరకు ఆ ఇన్ఫర్మేషన్, ఆ కాంటెంట్ అంతా కూడా నా మెమరైజ్ చేసుకొని గ్యాదర్ చేసుకొని నేను పెట్టుకొని చేస్తున్నాను ఆ వీడియో. సో నా ఈ వీడియోస్ అంతా కూడా నేను ఏం చేస్తున్నా, ఏ టాపిక్ అయినా కూడా నేను ఏది కూడా హిస్టరీ కానీ పాస్ట్ కానీ జరిగింది ఎగ్జాంపుల్స్ తీసుకోనండి. ఇది నా రియల్ టైమ్, నా లైఫ్ టైం ఎక్స్పీరియన్సెస్లో, నా లైఫ్ అనే జర్నీలో నేను ఫేస్ చేసిన ఛాలెంజెస్, స్ట్రగుల్స్, ఎక్స్పీరియన్స్, వెదర్ ఇట్ మే బి హ్యాపీనెస్ ఆర్ సాడ్నెస్, బాధ అయినా, సంతోషమైన, దుఃఖమైన ఏదైనా కూడా నాకు సంబంధించిందే ఎగ్జాంపుల్గా తీసుకొని నేను పడ్డ కష్టాలు చెప్తూ, వాటికి నేను వెతుకున్న సొల్యూషన్ చెప్తూ నేను ఈ ఛానల్ పెడదామని చెప్పేసి ఫిక్స్ అయినండి. సో ఇది నేను ఫస్ట్ అసలు చేద్దాం అనుకున్న ఛానల్ టాపిక్ రీజన్, ఈ టాపిక్ తీసుకోవడానికి ఇది రీజన్ అనమాట. సో ఆ స్టార్ట్ చేసిన తర్వాత ఆ ఫస్ట్ది వీడియో అయిపోయింది, ఏవో కొన్ని వ్యూస్ అయితే వచ్చినాయి, కపుల్ ఆఫ్ వ్యూస్ అయితే బాగానే ఉంది. అఫ్ కోర్స్ దానికంటే ముందు ఇంట్రో చేసి నేను, మీరు చూసుండకపోతే చూడండి, నా ఇంట్రో కూడా ఉంది, ఇంట్రోలో కూడా నేను ఇట్లా చెప్పడం జరిగింది దీని నుంచి. సో కొన్ని వ్యూస్ వచ్చినాయి, ఆ తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ మోటివేషనల్ టాపిక్స్ అంటే ఇట్స్ లైక్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే నేను కొంచెం మెమరైజ్ చేసుకొని చేయాల్సినవి కదండి. సో దానికి తగ్గట్టుగా కొన్ని రాసుకొని లిస్ట్ డౌన్ చేసుకొని ఈ టాపిక్ చేద్దాం అని చెప్పి చేస్తున్నాను. సో నేను చేసే టాపిక్ కూడా నేను నా కోసమనే కాదు, ఎందుకంటే బౌతల వాళ్ళకి మీకు కూడా ఉపయోగపడాలి కదా. సో అది ఆ రకంగా మీకు కూడా ఎట్లా ఉపయోగపడుతుంది అని నేను థింక్ చేయాలి. దాని గురించి నేను ప్రిపేర్ అయ్యి నేను ఆ టాపిక్ తీసుకొచ్చి మీ ముందు పెట్టాలి. ఒక ప్రాబ్లం డెఫినెట్గా ఉంటుంది, ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ నేను ఏం చేసిన, ఆ సొల్యూషన్ ఏంటి, దానికి స్ట్రాటజీ ఏంటి అనే దాని గురించే నేను వీడియోస్ పెడతానండి. సో నేను చెప్పినట్టుగా ఎక్కడ ఏ పాస్ట్, ఏ హిస్టరీ కూడా వేరే వాళ్ళు ఎగ్జాంపుల్స్గా తీసుకుని నేను చెప్పను. ఇట్స్ ఆల్ మై లైఫ్ ఎగ్జాంపుల్స్, వాట్ ఎవర్ యువర్ సీయింగ్. ఓకే, సో అట్లా నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ అయిందండి. మెల్లమెల్లగా వీడియోస్ చేస్తున్నాను. 2-3 రోజులకు ఒక వీడియో, కొద్ది రోజులకి, ఒక 10 రోజులకి, 15 రోజులకు ఒక వీడియో చేసింది ఉంది. ఎందుకంటే ఇంకొకటి ప్రిపేర్ అవ్వాలి, మెంటల్గా కూడా మనం స్ట్రాంగ్గా ఉండాలి. ఇదంతా ఊరికి అట్లా చేయలేము, అట్లా చెప్పలేము. ఎందుకంటే మీకు నేను చెప్పేది ప్రతి ఒక్కరిని ఇన్స్పైర్ కూడా చేయాలి. ఎందుకంటే అట్లాంటి ప్రాబ్లం వాళ్ళు కూడా ఫేస్ చేసి ఉండొచ్చు కాబట్టి నేను వాళ్ళని ఇన్స్పైర్ కూడా చేయాలి. కాబట్టి ఆ రకంగా నేను ఆలోచిస్తూ టాపిక్స్ చేస్తూ వచ్చిందండి. సో అవుతున్నాయి మధ్యలో కొంచెం అఫ్ కోర్స్ మనం
అప్ అండ్ డౌన్స్ అని చేస్తూ ఉంటాము ఛానల్లో అది ఇది. బట్ స్టిల్ నాకు నేను మోటివేట్ అవుతూ, మనం పెట్టిందే మోటివేషనల్ ఛానల్, ఇన్స్పిరేషనల్ ఛానల్, అన్ని రకాలుగా హెల్తే కానీ ఫిట్నెసే కానీ లేకపోతే మీకు వేరే ఎక్సర్సైజెస్ కానీ ఏదైనా కానీ దేనికి సంబంధించినా కూడా మన లైఫ్కి సంబంధించింది కాబట్టి మనం పెట్టింది మోటివేషనల్ ఇన్స్పిరేషన్ ఛానల్ కాబట్టి మనమే మోటివేట్ అవ్వకుండా డౌన్ అయిపోయి వీడియోస్ చేయకుంటే ఎట్లా అని చెప్పేసి నన్ను నేనే క్వశ్చన్ చేసుకోవడము, నన్ను నేనే మోటివేట్ చేసుకోవడము. ఇంకొకటి కోర్స్ మిమ్మల్ని డిమోటివేట్ చేయడానికి చుట్టూ 1,00,000 ఫ్యాక్టర్స్ ఉంటాయండి. అంటే ఒక పని చేయనీయకుండా, ఏమి చేయనీయకుండా, ఒక బద్ధకం తీసుకొని వచ్చి మిమ్మల్ని చికాకు పెట్టి ఏమి చేయనీయకుండా చేసేది ఉంటుంది. అది స్టార్ట్ ఎక్కడ అవుతుంది అంటే అది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎట్లా స్టార్ట్ అవుతుంది, అదేంటి అంటే నెగిటివిటీ అనేది ఇక్కడికి వస్తుంది. ఆ నెగిటివిటీ థాట్ తీసుకొని అక్కడి నుంచి నేను జర్నీ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇప్పుడు కొన్ని ఒక 13, 14, 15 వీడియోస్ స్టార్ట్ చేసి షార్ట్స్ కూడా ఒక 5-6 షార్ట్స్ దాకా ఉన్నాయి. 2 days అయింది నా మానిటైజేషన్ అయ్యి. నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ గైస్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ మై ప్లానింగ్ టువర్డ్స్ ది యూట్యూబ్ ప్లాట్ఫామ్ అండ్ మై ఛానల్ అండ్ ఎవ్రీథింగ్. అయితే ఎట్లా అయింది మానిటైజేషన్, ఎట్లా పెట్టేవాడిని నేను వీడియో, ఎట్లాంటి టైంలో నేను పెట్టేది అనేది మీకు చెప్తానండి. ఒకవేళ కొత్త యూట్యూబర్స్ ఉంటే మీరు కూడా మోటివేట్ అవ్వాలండి, మీరు కూడా కెరియర్లో గ్రో అవ్వాలండి. ఖచ్చితంగా నేను ఇప్పుడే విష్ చేస్తున్నాను, ప్రే చేస్తున్నాను. యూ షుడ్ అండ్ మస్ట్ గ్రో. మీరు గ్రో అవ్వాలి. సో మీకు ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. చూడండి దయచేసి. మీరు ఎప్పుడైనా కూడా ఒక ఛానల్ స్టార్ట్ చేద్దాము అనుకుంటే మాత్రము మీరు కూర్చొని ప్రాపర్గా థింక్ చేయండి. మీ మైండ్ సెట్ ఏంటి, మీరు ఎట్లాంటి ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, అసలు ఆ ఛానల్ దేనికోసం, పర్పస్ ఏంటి, ఛానల్ స్టార్ట్ చేయడానికి పర్పస్ ఏంటి అనేది మీరు ఒకసారి లిస్ట్ డౌన్ చేసుకోండి. మీ మైండ్లో జాట్ డౌన్ చేసుకోండి, లేదంటే లిస్ట్ డౌన్ పేపర్ మీద పెన్తో పెట్టి రాసేసేయండి. ఓకే, చేసుకొని ఆ తర్వాత కొంచెం ఆలోచించి ఏ టాపిక్ మీకు బెస్ట్ అనిపిస్తుందో మీరు రాసుకున్న టాపిక్స్లో మీకు దగ్గరగా ఏది సూట్ అవుతుందో ఆ టాపిక్ తీసుకోండి. అంతేగాని నలుగురు ఇది తీసుకున్నారు అదే చేద్దాము, వీళ్ళందరూ ఇది తీసుకున్నారు ఇది చేద్దాము అనేది మాత్రం చేయకండి. ఎందుకు, వాళ్ళు తీసుకున్నారంటే వాళ్ళు అందులో ప్రావీణ్యులై ఉండొచ్చు. దే మే బి ఎక్స్పీరియన్స్డ్ ఇన్ సచ్ టాపిక్స్. ఆ టాపిక్లో వాళ్ళు గొప్పగా ఉండుండొచ్చు, అది మీకు తెలియదు. మీరు వేరే టాపిక్లో గొప్పగా మీరు చేయొచ్చేమో, అది మీరు గ్రహించాలి. సో మీరు అది గ్రహించి మీరు చేయాల్సింది ఏంటి అంటే ఆ టాపిక్ మీరు తీసుకుంటారు కాబట్టి ఆ టాపిక్ తీసుకున్న తర్వాత మీరు కొంచెం ఎమ్మటే మీరు టాపిక్ తీసుకోగానే కూడా మీరు కంప్లీట్గా మీరు అయిపోయింది ఇంకా స్టార్ట్ చేసేద్దాం అనేది ఉండదు. ఫస్ట్ ఒక ఫిల్టర్ అవుతుంది. టాపిక్ తీసుకుంటారు, ఆ టాపిక్ తీసుకున్న తర్వాత దాన్ని ఫస్ట్ ఏం చేద్దాం, నాలాగే వీడియో ఒకవేళ చేద్దాం, ఈ టాపిక్ తీసుకొని చేద్దాం. ఎగ్జాంపుల్, మీరు కుకింగ్ వీడియో చేద్దామని మీరు ఫిక్స్ అయినారు, మీరు ఒక మంచి కుక్. ఓకే, సో అది తీసుకొని చేద్దాం అనుకున్న వాళ్ళు ఎట్లా చేద్దాము అనేది మీరు ఆలోచించాలి. ఫస్ట్ ఏం తీసుకొని చేయొచ్చు, ఫస్ట్ మీ లైఫ్లో మీరు చేసిన కుకింగ్ ఏంటి, ఫస్ట్ వంటకం ఏంటి, ఫస్ట్ డిష్ ఏంటి, ఇది ఆలోచించి అక్కడి నుంచి మొదలుపెట్టి మీరు మీ ఛానల్ని సెట్ చేసుకొని ఆ ఛానల్ మీరు క్రియేట్ చేసుకొని ఫస్ట్ వీడియో ఇంట్రొడక్షన్ చేసి మీ ఫస్ట్ కుకింగ్ వీడియో పెట్టి మీరు స్టార్ట్ చేయండి ఛానల్. అండ్ మీరు రెగ్యులర్గా ఛానల్స్ వేరే ఛానల్స్ కూడా చూస్తూ ఉండొచ్చు. మీకు సంబంధించిన మీ కేటగిరీ అంటే మీ కుకింగ్ ఛానల్కి సంబంధించిన కేటగరైజ్డ్ ఛానల్స్ చూస్తూ మీరు వాటి నుంచి నేర్చుకుంటూ కూడా మీరు చేయొచ్చు. అట్లాగే ఒక వీడియో చేస్తారు, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తారు, అయిపోతుంది. కానీ అది కాదు, అంతతో అయిపోదు. మీరు రెగ్యులర్గా మీరు స్టిక్ అయి ఉండాలి. మీ ఛానల్కి రెగ్యులర్గా వీడియోస్ చేయాలి. మెంటల్గా స్ట్రాంగ్గా ప్రిపేర్ అయి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇది చేద్దాం అనుకుంటున్నా, ఇది చేస్తా, ఇంకా నేను ఆగకూడదు. మీకు నెగిటివ్ థాట్స్, నేను థాట్ అని అంటున్నాను. నెగిటివ్ వచ్చింది, ఒక థాట్ వచ్చిందంటే మీరు దాన్ని ఫైట్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో మీరు నెగిటివ్ థాట్ని ఫైట్ చేయాలి. బోరింగ్ అనిపిస్తుంది, మీకు చిరాకు అనిపిస్తుంది, మిగతా ఛానల్స్ను చూసి మీరు జెలస్ ఫీల్ అవ్వచ్చు. బట్ దట్ ఈస్ ఆల్ ఫైన్. మీరు ఆ థాట్స్ని మీరు ఫైట్ చేసి మీరు అడుగులు ముందుకెళ్ళి, ఎందుకంటే అందరూ ఇవాళ వచ్చిన వాళ్ళు, ఈవెన్ నేను కూడా నా మానిటైజేషన్కి నేను ఎన్నో అడుగులు ముందుకు వేసి నేను పడిన స్ట్రగుల్స్ మీకు తెలియదండి. వాళ్ళు జస్ట్ మీరు వీడియో చూస్తున్నారు, అదే మీకు తెలుసు, ఇంకేం తెలియదు. యూ డోంట్ నో ఎనీథింగ్. సో స్ట్రగుల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీరు కష్టపడండి, మీకున్న దాన్నే మీరు పదును పెట్టి సానబెట్టి మీరు వీడియోలు చేయండి. డెఫినెట్గా యూ విల్ గెట్ సక్సెస్ ఇఫ్ యూ వర్క్ హార్డ్. మీరు వర్క్ హార్డ్ చేయండి, లెర్న్ చేసుకోండి, అంత నేర్చుకోండి. ఎవరికైనా ఏదైనా పుట్టగానే ఏది రాదండి.
అందరూ ఏదైనా నేర్చుకోవాలి. ఇప్పుడు నేను ఒక దాంట్లో స్కిల్డ్గా ఉన్నాను అంటే నేను నేర్చుకున్నాను కాబట్టి నాకు ఆ ప్రావీణ్యత ఉంది, నాకు ఆ స్కిల్ అనేది ఉంది. ఇప్పుడు నేను వెల్డింగ్ చేయమంటే నేను చేయలేను, ఎందుకంటే నేను వెల్డర్ని కాదు. నేను ఎప్పుడు కూడా నేను అసలు ఆ పరికరం అనేది పట్టుకోలేదు. అఫ్కోర్స్ దూరం నుంచి నేను చూడంగానే అయిపోదు కదా. నేను వెల్డింగ్ చేయటం మొదలు పెడితేనే కదా నాకు వెల్డింగ్ అనేది ఎట్లా ఉంటుందో తెలుస్తుంది. అట్లాగే చెప్తున్నాను, ఏదైనా ఎవరికైనా ఒక స్కిల్ అనేది ఉంటుంది. మీరు ఆ స్కిల్లో మీకు ఇంట్రెస్ట్ ఉండి మీకు ఆ స్కిల్ మీకు దగ్గరగా మ్యాచ్ అవుతుంది అంటే అది తీసుకొని మీరు ఛానల్ పెట్టుకొని దాన్ని రన్ చేయండి. ఇంకొకటి నేను నేర్చుకుంది ఏంటంటే పేషెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. ఎప్పుడైనా ఎక్కడైనా పేషెన్స్, వెయిటింగ్ అండ్ పేషెన్స్, ఈ రెండు కూడా ఎప్పుడు ఇంటర్ రిలేటెడ్ అండి. మీరు పేషెంట్గా వెయిట్ చేస్తున్నారు అంటే అది మీరు ఖచ్చితంగా దాన్ని మీకు అనుగుణంగా అది మలిగేటట్టుగా మీరు వెయిట్ చేస్తున్నారని అర్థం. పేషెన్స్ చాలా ఉంచుకోవాలి. ఇట్లా పెట్టగానే వీడియోస్ వచ్చేస్తాయి, వీడియోస్ అవర్స్ అవి ఇవి కాదండి, అట్లా కాదు. సో మీరు చేయాల్సింది ఏంటి అంటే మాత్రము పేషెంట్గా ఉండాలి. ఛానల్లో వీడియోస్ చేయాలి, వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేయండి, ప్రాపర్ కాంటెంట్ పెట్టండి. మీరు గైడ్ లైన్స్ కానీ ఏదైనా కూడా యూట్యూబ్ ఫస్ట్ చదువుకోండి, ఎట్లా పడితే అట్లా చేయకూడదు. నాకు కూడా అఫ్ కోర్స్ కొన్ని నాకు స్ట్రైక్స్ అవి ఏమీ రాలేదు, బికాస్ నేను కొంచెం గైడ్ లైన్స్ చదువుకొని చేసింది నేను. కాకపోతే వేరే వాళ్ళ వీడియోస్ కొన్ని చూసినప్పుడు నాకు తెలిసింది కొంచెం స్ట్రైక్స్ అనేవి అవుతుంటాయి, కాపీరైట్స్ అనేవి ఉంటాయని. సో దానికి తగ్గట్టుగా మీరు మీ కాంటెంట్ని ప్రిపేర్ చేసుకొని మీ కాంటెంట్ని జాగ్రత్తగా పెట్టండి. యూట్యూబ్ ప్రతి ఒక్కటి మానిటర్ చేస్తుంది అండి. సో మీరు చాలా జాగ్రత్తగా, మీరు ఏం లేదు, జస్ట్ గైడ్ లైన్స్, మీరు జస్ట్ బీ జెన్యూన్ యువర్ సెల్ఫ్. మీరు ఏం చేయాలి అంటే జెన్యూన్గా చేయండి. ఏం చేసినా జెన్యూనిటీ ఇన్ ఎవ్రీథింగ్. మీరు చేస్తున్న కాంటెంట్ అయినా కానీ, మీరు పెడుతున్న బ్యాక్గ్రౌండ్ సాంగ్ అయినా, మీరు పెడుతున్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా, ఏదైనా జెన్యూనిటీ ఉందా? జెన్యూనిటీ అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మ్యూజిక్ పెడదాం అనుకుంటున్నారు, ఆ పెట్టే ముందు దానికి కాపీరైట్ ఉందా లేదా, అది ఫ్రీ టు యూజా కాదా అనేది చూసుకోండి. దానికి సంబంధించిన గైడ్లైన్ యూట్యూబ్ ఛానల్ మీరు వెళ్తే ఛానల్లో మీరు జస్ట్ గైడ్లైన్స్, యూట్యూబ్ గైడ్లైన్స్ అని వస్తుంది, లేదా గూగుల్లో యూట్యూబ్ హెల్ప్, యూట్యూబ్ గైడ్లైన్స్ అని కొట్టినా కూడా మీకు టైప్ చేసినా వచ్చేస్తుంది. సో దాన్ని చూసి మీరు ప్రిపేర్ అవ్వండి. అది ప్రిపేర్ అయ్యి మీరు దానికి తగ్గట్టుగా కాంటెంట్ రెగ్యులర్గా చేస్తుంది, రెగ్యులర్గా వీడియోస్ పెట్టండి. ఇంకోటి, ఛానల్ స్టార్ట్ చేసి మీరు అప్లోడ్ చేస్తున్న వీడియోస్ కూడా ప్రాపర్ టైమింగ్లో పెట్టాలి. ఒక స్పెసిఫిక్ టైం పెట్టుకొని చేయండి. నేనైతే రెగ్యులర్గా 1 or 2 days ఒక వీడియో పెట్టేవాడిని. అప్పుడప్పుడు కొంచెం గ్యాప్ కూడా వచ్చింది, బట్ స్టిల్ నేను మోస్ట్లీ ఆఫ్టర్ 3 o'clock అట్లా నేను వీడియోస్ పోస్ట్ చేసేదండి. నాకు ఉన్నంతలో కూడా ఒక 2-3 couple of వీడియోస్ అయితే నాకు దానివల్ల మంచి వాచ్ అవర్స్ అనేది వచ్చేసి నెగటివిటీ అండ్ ఇంకోటి పర్పస్ ఆఫ్ లైఫ్ అనే ఒక టాపిక్ ఉంది మన ఛానల్లో, వీడియో ఉంది చూడండి. అసలు లైఫ్ పర్పస్ అంటే ఏంటి అని ఒక వీడియో ఉంది చూడండి. ఇంకోటి పర్సనాలిటీ డెవలప్మెంట్ అని ఇంకొక వీడియో ఉంది. ఈ వీడియోస్కి మంచి వాచ్ అవర్స్ వచ్చినాయి నాకు. సో అట్లాగే మీరు కూడా మీ కాంటెంట్ ప్రాపర్గా చూసుకొని డెఫినెట్గా మీరు చేస్తే సక్సెస్ అనేది ఖచ్చితంగా అవుతారు. ఇంకోటి, సక్సెస్ అనేది ఒక్క రోజులో అయ్యేది కాదు, ఖచ్చితంగా టైం అనేది పడుతుంది. ఎవరైతే కొత్త యూట్యూబర్స్ ఇప్పుడు చూస్తున్నారో, మీరు ఛానల్ స్టార్ట్ చేద్దామని వెయిట్ చేస్తున్నారో, దయచేసి ఇవి నేను చెప్పినాను గుర్తుపెట్టుకొని మీరు ప్రాపర్గా మీరు ఆర్గనైజ్డ్గా చేసుకుంటే మీరు డెఫినెట్గా సక్సెస్ అవుతారు. మనకి మనం బాస్గా ఉండాలి, ఇదిగా ఉండాలి. ఒక ఇన్స్పిరేషన్, వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటూ మీరు కెరియర్ కూడా ఫైనాన్షియల్గా కూడా స్టేబుల్ అవ్వాలి అంటే ఇది బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. ఎందుకంటే దీని గైడ్ లైన్స్, ప్రిన్సిపల్స్ అలా ఉన్నాయి. కొంతమంది అంటారు వీడియోస్లో చాలా స్ట్రిక్ట్ వీడియోస్ ఉన్నాయి, ఇట్లా అయిపోతుంది అట్లా అయిపోతుంది అని. కాదు, ఎందుకు అట్లా యూట్యూబ్ చేస్తుంది? ఎందుకు అంటే బయట కూడా మోసం చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. అట్లా చేయటం వల్ల దానికి ఆ యూట్యూబ్ ప్లాట్ఫామ్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. బ్యాడ్ నేమ్ వచ్చి ఇప్పుడు చూడండి, యూట్యూబ్ ఏమైనా తీసేసాను అనుకోండి పొరపాటున, ఎంతమంది లైఫ్ స్పాయిల్ అయిపోతుంది చెప్పండి కదా. సో అట్లా జరగకూడదు, అది కరెక్ట్ కాదు. సో అందుకనే మనం ఆలోచించాల్సింది చాలా జాగ్రత్తగా కాంటెంట్ చేసి పెట్టుకుంటే, జెన్యూన్ కాంటెంట్ చేస్తే మనం హ్యాపీగా ఉంటాము, మన ఛానల్ సక్సెస్ఫుల్ డెఫినెట్గా అవుతుంది. నేను ముందు చాలా వీడియోస్ చేయబోతున్నానండి. మంచి టాపిక్స్తో మేము ముందుకు వస్తాను. ఒకవేళ మీరు కొత్త యూట్యూబర్స్ అయ్యండి, ఇప్పుడు నేను చెప్తున్న ఈ వీడియో మీకు కాంటెంట్ నచ్చుంటే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. అండ్ వన్ మోర్ టైం అండి, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ నేను ఇప్పుడు ఈ ప్లేస్లో ఇక్కడ నేను కూర్చొని నా ఛానల్ మానిటైజేషన్ అయింది, నేను ఎలిజిబుల్ అయ్యాను అని చెప్తున్నాను. ఇంతటితోని కాదు, ఇంకా చాలా ఉంది నేను చాలా ఉంది చేయాల్సింది, అప్పుడే సక్సెస్ఫుల్ అవుతాము. సో ఇప్పుడు నాకు ఈ సక్సెస్, ఈ స్టెప్ వచ్చిందంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ గైస్. ఇదంతా మీరు చేసింది, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ సపోర్ట్ ఓన్లీ.
మీరు సపోర్ట్ చేయకపోతే నేను ఇవాళ ఈ స్టేజ్కి ఈ వీడియో చేసేవాడినే కాదు. సో మీ అందరికీ కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నన్ను ఇట్లాగో సపోర్ట్ చేస్తారని నేను నమ్ముతున్నాను. ఒకవేళ నేను ఎక్కడైనా తప్పుగా పొరపాటు మాట్లాడుంటే మాత్రం దయచేసి నన్ను క్షమించండి. నేను ఇంకా మంచి వీడియోస్ చేస్తాను. మీకు ఏ టాపిక్స్ కావాలన్నా నాకు కమెంట్స్ రూపంలో పెట్టండి. మీరు ఏదైనా ఉంటే అందులో మెన్షన్ చేయండి. నేను ఒకసారి కాకపోతే ఇంకోసారి ఖచ్చితంగా రెస్పాన్స్ ఇస్తాను. దానికి తగ్గట్టుగా మీకు సంబంధించిన వీడియోస్ డైలీ లైఫ్లో జరిగేది ఏదైనా ఉంటే మాత్రం నా ఛానల్లో ఒకసారి చూడండి. టాపిక్స్లో ప్లేలిస్ట్లో కూడా ఉంటాయి, ఒకసారి చూడండి. మీకు ఏదైనా సంబంధించింది ఉంటే అది నేను చేసిన నా ప్రాబ్లం ఏమొచ్చింది, నా ఎక్స్పీరియన్స్ ఏంటి, నేను యూజ్ చేసిన స్ట్రాటజీస్ ఏంటి, అవన్నీ ఆ వీడియోస్లో ఉంటాయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. And it's all because of you guys I am here today. And thank you very much once again. All right, signing off for today, Santosh Kumar Sethi.